వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. శ్రియా సరన్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు దాటుతున్న ఇంకా గ్లామర్ మెయింటైన్ చేస్తూ యువ హీరోల సరసన నటిస్తోంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరుణంలో శ్రియాకి అన్ని మంచి రోజులే అన్నట్లుగా చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియా తర్వాత వచ్చిన నువ్వే నువ్వే, సంతోషం, ఠాగూర్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక మెగాస్టార్ నుండి సూపర్ స్టార్ వరకు అందరితో సినిమాలు చేసిన ఘనత శ్రియాకే దక్కుతుంది. ఈ నేపథ్యంలో అసలు శ్రియా సినీ పరిశ్రమలో ఎలా అడుగు పెట్టారనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. బాల్యం, చదువు. శ్రియా పూర్తి పేరు శ్రియా సరన్. 1982 సెప్టెంబర్ 11న ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లాలో పుష్పేంద్ర, నీరజ దంపతులకు జన్మించింది. తన తండ్రి పుష్పేంద్ర భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగం చేసేవారు. తన తల్లి నీరజ హరిద్వార్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కెమిస్ట్రీ టీచర్. దీంతో శ్రియా హరిద్వార్ లోనే పెరిగింది. ఇక శ్రియా చదువు విషయానికి వస్తే ఆమె తన తల్లి టీచర్ గా చేసే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే 10th క్లాస్ వరకు చదువుకుంది. తర్వాత ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీ ఫర్ ఉమెన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇక ఆమె హరిద్వార్ లోని యూనివర్సిటీ నుండి సాహిత్యంలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పొందింది. అయితే వీరి కుటుంబం హరిద్వార్ లోని చిన్న పట్టణంలోని బిహెచ్ఎల్ కాలనీలో ఉండేవారు. ఇక శ్రియాకు అభిరూప్ అనే సోదరుడు ఉన్నారు. శ్రియా తల్లి నీరజ మొదట శ్రియాకు కథక్ నాట్యం నేర్పించింది. దీంతో శ్రియా డాన్స్ బాగా చేయడంతో ఆమెను శోభన నారాయణ అనే డాన్స్ మాస్టర్ వద్ద కథక్ నాట్యం నేర్చుకునేది. ఈ నేపథ్యంలో తాను చిన్నప్పుడు స్కూల్, కాలేజీలలో సాంస్కృతిక కార్యక్రమాల్లో నాట్యం చేసేది. అంతేకాదు కొన్ని సందర్భాలలో ఇతర సామాజిక కార్యక్రమాల్లో కూడా నాట్యం చేసేది. అయితే శ్రియా తల్లిదండ్రులు విద్యావంతులు కావడంతో శ్రియాకు పుస్తక పఠనం ఏర్పడింది. దీంతో కవితలు, రచనలు రాసేది. వ్యక్తిగత జీవితం. శ్రియా 2018 మార్చి 12న తాను ప్రేమించిన ఆండ్రియా అనే రష్యన్ వ్యక్తిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. ఆమె చిన్నప్పటి నుండి స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సహాయం అందజేసేవారు. సమాజంలో మహిళల పట్ల జరిగే సమస్యలపై ఎప్పటికప్పుడు తన గలం వినిపిస్తారు. అలాగే తన కుటుంబం కూడా శ్రియా పేదవారికి అండగా ఉండటంలో ఆమెను ప్రోత్సహిస్తారు. ఇక పేదల ప్రయోజనం కోసం ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజల కోసం పనిచేసే సేవ్ చైల్డ్ హార్ట్ అనే ఫౌండేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అలాగే తనకు సమయం కుదిరినప్పుడల్లా అనాథ ఆశ్రమాల్లోని పిల్లలను కలుస్తుంది. అలాగే వరల్డ్ విజన్ అని పిలువబడే ఎన్జిఓతో సభ్యురాలిగా ఉంది. అయితే ఈ ఎన్జిఓ పేద పిల్లల కోసం నిధులను సేకరించడానికి పనిచేస్తుంది. ఇక శ్రియా కొన్ని కారణాల వల్ల జనవరి 19, 2013న తన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసింది. తర్వాత జనవరి 27, 2015న కొత్త ట్విట్టర్ ఖాతా తెరిచింది. సినీ జీవితం. శ్రియా డిగ్రీ చేసిన తర్వాత ఇతర ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యం చేసేది. ఆ సమయంలోనే హైదరాబాద్ కు వచ్చి రామోజీ ఫిలిం సిటీలో నాట్యం చేసింది. ఇక అప్పుడే తన డాన్స్ ను చూసిన రామోజీరావు ఇష్టం సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఛాన్స్ ఇచ్చారట. అయితే శ్రియాకు మాత్రం మొదట సినిమాలలో నటించడం ఇష్టం లేదట. తర్వాత శ్రియా తల్లిదండ్రులతో రామోజీరావు మాట్లాడి శ్రియాను ఇష్టం సినిమాలో చేయడానికి ఒప్పించారట. దీంతో తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శ్రియా ఇష్టం సినిమాతో 2001 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అయితే శ్రియా అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండటంతో తనకు సినిమా ఛాన్సులు వచ్చాయి. దీంతో హీరో తరుణ్ తో నువ్వే నువ్వే, నాగార్జునతో సంతోషం సినిమాలలో చేసింది. కాగా ఈ 2 చిత్రాలు భారీ విజయం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రియా తెలుగు నటీమణిగా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు సంతోషం సినిమాకు గాను ఉత్తమ నటీమణిగా సైమా అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, నీ మనసు నాకు తెలుసు, నీకు నేను నాకు నువ్వు, నేనున్నాను, ఎలా చెప్పను, ఛత్రపతి లాంటి సినిమాలలో నటించింది. ఇక చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో శ్రియా స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది. అలాగే ఛత్రపతి సినిమాలో తన నటనకు ఉత్తమ నటీమణిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. అదే సమయంలో తమిళం నుండి తెలుగులో రీమేక్ అయిన వర్షం సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా తమిళంలో హిట్ అందుకుంది. ఇక 2007లో రజనీకాంత్ చేసిన శివాజీ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగించింది. ఇలా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే శ్రియాకి అన్ని మంచి రోజులే అన్నట్లుగా చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. శ్రియా అంటే స్టార్ హీరోయిన్ గానే కాదు, తాను డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూసేవారు. అయితే ఆ తర్వాత శ్రియా చేసిన నాలుడు, సుభాష్ చంద్రబోస్, భగీరథ, అర్జున్, సదా మీ సేవలో, బాలు సినిమాలు మాత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి. ఇప్పటి వరకు హీరోయిన్ గా చేసిన తర్వాత శ్రియా సోగ్గాడు, బాస్, దేవదాస్, మున్నా, తులసి సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేసి యువత మనసును గెలుచుకుంది. అయితే ఆ రోజుల్లో హీరోయిన్స్
ఐటెం సాంగ్స్ లో చేస్తే మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు రావని, అదే వాదనని శ్రియా తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా చేసి తప్పికొట్టిందని చెప్పవచ్చు. అదే సమయంలో శ్రియా తమిళ, కన్నడ, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇక 2008లో ద అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్ అనే ఇంగ్లీష్ సినిమాలో చేసి తెలుగు హీరోయిన్ కూడా హాలీవుడ్ లో చేయగలదని నిరూపించింది. అలాగే మలయాళంలో మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కూడా చేసింది. 2010లో రవితేజ సరసన చేసిన డాన్ సీను సినిమాతో 3 సంవత్సరాల తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలాగే తమిళంలో రౌద్రం అనే సినిమాలో చేసింది. ఈ చిత్రం కూడా తమిళంలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే 2011 నుండి శ్రియాకు పెద్ద హీరోలతో నటించే అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్, శర్వానంద్ హీరోలుగా చేసిన నువ్వానేనా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలలో నటించింది. ఇక 2013లో లేడీ ఓరియంటెడ్ పవిత్ర చిత్రంలో వేశ్య పాత్రలో చేసి తనలో ఉన్న మరో కోణాన్ని తన అభిమానులకు చూపెట్టింది. అలాగే తన అందచందాలను ఆరబోసింది. కానీ ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అలాగే కొన్ని తమిళ హిట్ సినిమాల్లో కూడా చేసింది. అనంతరం నాగార్జునకు జోడీగా మనం సినిమాలో జతకట్టింది. కాగా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక 2015లో గోపాల గోపాల సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ సరసన గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాల్లో చేసింది. అయితే పైసా వసూల్ సినిమా ఫ్లాప్ కాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా మాత్రం విజయం సాధించింది. 2018లో గాయత్రి, వీరభోగ వసంతరాయలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రత్యేక గీతానికి డాన్స్ చేసింది. ప్రస్తుతానికి శ్రియా తమిళ, హిందీ సినిమాలో నటిస్తోంది. ఇక మొత్తానికి శ్రియా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషలో నటించి దక్షిణాది హీరోయిన్స్ లో ఒక వెలుగు వెలిగింది. ఇలా ప్రతి భాషలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అదే సమయంలో తెలుగు స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరియర్ స్టార్టింగ్ నుంచే తన అందచందాలతో యువత మనసు దోచుకున్న ఈ భామకు నేటికి ఆ ఫాలోయింగ్ కంటిన్యూ అవుతోంది. కాగా శ్రియా రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలలో నటించి తన అభిమానులను అలరించాలని కోరుకుందా. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.